ప్రాప్తం. భానుచంద్రుడి గురుకులంలో విజయదశమి నాడు నూతన విద్యార్థులను చేర్చుకోవటంతో పాటు ఎక్కడెక్కడి నుంచో పూర్వ విద్యార్థులు వచ్చి విద్యాజ్యోతిని ప్రసాదించిన గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్లడం సంప్రదాయం. ఒకనాడు అలా వచ్చిన వారిలో కొందరు ఎంతో ఉత్సాహంగానూ మరికొందరు నిరుత్సాహంగానూ ఉండటం గమనించిన గురువు, జీవితం అన్నది ఒక విజయానికి మరో విజయానికి మధ్య ప్రయాణం. అవకాశాలు సోపానాల్లాంటివి. అవకాశాలు అందరికీ సమానంగా ఉండవు. ఒకవేళ ఉన్నా వాటిని సద్వినియోగపరుచుకోవటం అందరి వల్ల సాధ్యం కాదు. అలా వినియోగించుకోకపోవటానికి వారి వారి మనోభావాలే కారణం. దీనినే మన పెద్దలు ప్రారబ్ధం, ప్రాప్తం అంటారు. అవసరాలకు అనుగుణంగా మన మనోభావాలను మార్చుకోగలిగితే మాత్రం అభ్యుదయం, ఆనందం కరతలామలకాలే. ఏ రంగంలో ఉన్నా, ఏ వృత్తిని చేపట్టినా విజయం తప్పక సిద్ధిస్తుంది. ఈ విషయం తేటతెల్లం కావడానికి ఒక చిన్న కథ చెబుతాను వినండి అంటూ ఇలా చెప్పసాగాడు. కృష్ణపట్నానికి చెందిన భక్తులు కొందరికి హంసల దీవికి ఆవలనున్న పగడాల దీవిలోని పరమేశ్వరి అమ్మవారి దర్శనం చేసుకోవాలని చాలా కాలం కోరికగా ఉండేది. ఒకనాడు వాళ్ళు కావలసిన ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుని పడవలో బయలుదేరారు. ఆ రోజంతా సాఫీగానే ప్రయాణం సాగింది. సూర్యుడు అస్తమిస్తూ ఉండగా హఠాత్తుగా ఆకాశం మేఘావృతమై గాలివాన ఆరంభమయ్యింది. అర్ధరాత్రి దాటేసరికి అది తుఫానుగా మారడంతో భక్తుల హాహాకారాల మధ్య పడవ తల్లకిందులయ్యింది. ఆ పడవలోని ముగ్గురు మాత్రం తెల్లవారుతూ ఉండగా సముద్ర మధ్యంలో ఉన్న ఒకానొక దీవి ఒడ్డున ప్రాణాలతో బయటపడ్డారు. పూజారి నారాయణ, చిల్లర వ్యాపారి పోషయ్య, బిచ్చగాడు రమణయ్య అనే ఈ ముగ్గురికి బతికి ఉన్నందుకు ఆనందం కలిగింది. కానీ నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలో ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో తెలియలేదు. దీవిలో కొబ్బరి, ఖర్జూర చెట్లు, ఎర్రటి రామఫలాలు పుష్కలంగా దొరకడంతో కొద్ది రోజుల పాటు ఆకలి బాధ తీర్చుకోవచ్చునని అనుకున్నారు. తిండి సంగతి సరే, ఉండేందుకు గూడు, కట్టేందుకు గుడ్డ లేకపోతే ఎలా? జగన్మాత దర్శనానికి వచ్చిన మన గతి ఇలా అయిపోయిందే. మన ఆచూకీ కూడా మన వాళ్లకు తెలిసే అవకాశం లేదు కదా. మానవ మాతృలం, మనమేం చేయగలం? ఆ జగదంబ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు నారాయణ నిట్టూరుస్తూ. ఇన్ని కొబ్బరికాయలు, ఖర్జూరకాయలు వృధాగా పండి ఎండిపోతున్నాయి. వీటితో వ్యాపారం చేస్తే లక్షలు ఆర్జించవచ్చు. కానీ కొనే నాథుడేడి? సముద్రం మీద నావలు కనిపిస్తాయేమో, మీరు గమనిస్తూ ఉండండి అన్నాడు పోషయ్య ఆశగా. కావలసినంత తిండి దొరుకుతోంది. తోటి వాళ్లతో గొడవలు పడకుండా కడుపు నిండా తిని ఒళ్ళు అలవకుండా విశ్రాంతి తీసుకోక ఎందుకీ ఆలోచనలు అన్నాడు రమణయ్య తేలిగ్గా. రోజులు గడుస్తున్న కొద్దీ పోషయ్యకు, నారాయణకు ఇంటి బెంగ పట్టుకుంది. ఒకనాడు తీరం వెంబడి తిరుగుతున్న నారాయణకు సముద్రం నుంచి కొట్టుకు వచ్చిన ఒక శిలలో దేవతారూపం కనిపించింది. దాన్ని జాగ్రత్తగా తీసుకువచ్చి దీవి మధ్యలో ఉన్న గుట్ట మీద ప్రతిష్ఠించి పూజలు చేయటం మొదలుపెట్టాడు. తనకు వచ్చిన స్తోత్రాలు, శ్లోకాలు వల్లిస్తూ ఒంటరిగా ఉన్నానన్న భావనను దూరం చేసుకోసాగాడు. భూషయ్య ధ్యాసంతా వ్యాపారం మీదే ఉన్నప్పటికీ విగ్రహానికి రోజుకోసారి భక్తితో దండం పెట్టుకునేవాడు. ఇదే విగ్రహం మన ఊరి గుళ్ళో ఉంటే వచ్చేపోయే భక్తులు వేసే నాణేలతో నా బతుకు వెళ్ళిపోయేది. ఇక్కడ దేవతకే దిక్కులేదు, నాకెవరు బిచ్చం వేస్తారు అనుకునేవాడు రమణయ్య విరక్తిగా. అయితే నిజంగానే దివ్యత్వం గల ఆ విగ్రహానికి వీరి ముగ్గురు పైన జాలి కలిగింది. ఒకనాటి రాత్రి దేవత నారాయణ కల్లో కనిపించి, నువ్వు పూజించే దేవతను నేనే. త్వరలో మీ ముగ్గురికి ఈ ఒంటరి జీవితం ముగిసిపోయేలా చేస్తాను. నాకు ఇదే చోట పూజలు ఆగకుండా గుడి కట్టిస్తావా అని అడిగింది. ఎంత మాట తల్లి, నా జన్మాంతం నీకు సేవ చేస్తాను. నా కుటుంబంతో నన్ను కలుపు అన్నాడు నారాయణ భక్తిగా. అయితే రేపు తెల్లవారుతూనే జాలర్లు కొందరు ఈ దీవికి వస్తారు. వాళ్ల ద్వారా మీ సమాచారాన్ని మీ కుటుంబాలకు పంపండి. వారం తర్వాత మళ్ళీ మీకు దర్శనమిస్తాను అంటూ అంతర్ధానమైంది దేవత. నారాయణ మాటలను పోషయ్య, రమణయ్య నమ్మలేదు. కానీ మరునాడు మిట్ట మధ్యాహ్న సమయంలో దూరాన ఉన్న జాలరిగూడానికి చెందిన జాలర్లు కొందరు దారి తప్పి పడవలతో సహా ఈ దీవికి రావడంతో నారాయణ కల నిజమైందని నమ్మక తప్పలేదు. జాలర్లు వీరి ముగ్గురిని అక్కడ చూసి ఆశ్చర్యపోయారు. గుట్టమీది దేవతకు మొక్కుకొని తిరిగి తమ గూడానికి చేరి కృష్ణపట్నానికి వాళ్ల ముగ్గురి గురించి సమాచారం అందించారు. నారాయణ, భూషయ్య, భార్య, పిల్లలు, బంధువులు
రమణయ్య తోటి బిచ్చగాళ్ళు బెలబెల దీవికి చేరారు. పెద్ద ఎత్తున అమ్మవారికి పూజలు మొదలయ్యాయి. అన్నట్టుగానే 7వ రోజున అమ్మవారు ముగ్గురికి కలలో కనిపించి, మీ భక్తికి సంతోషం, మనిషికి ఒక వరం ఇస్తాను, కోరుకోండి అన్నది. ఎప్పుడూ నీ సేవ చేసుకుంటూ జీవించేట్టు వరమివ్వు తల్లి అన్నాడు నారాయణ. నిన్ను నమ్ముకున్నవాణ్ణి, నాకు వ్యాపారం బ్రహ్మాండంగా సాగి గొప్ప ధనవంతుడినయ్యి భార్యా పిల్లలతో హాయిగా ఉంటూ కృష్ణపట్నంలో నీకు వేరొక దేవాలయం కట్టేలా ఆశీర్వదించు అన్నాడు పోషయ్య. తల్లి, నాకు వెండి భిక్షాపాత్ర ప్రసాదించమ్మా, నీ పేరు చెప్పుకుని బిచ్చమెత్తుకుంటాను అన్నాడు రమణయ్య. తథాస్తు అని దీవించింది దేవత. భక్తులు వచ్చిన రోజున, తనకు దక్షిణ ఇచ్చిన రోజున మాత్రమే కడుపు నిండా తింటూ, లేని రోజున పస్తులుంటూ సదా సర్వవేళలా అంబను ధ్యానిస్తూ తృప్తిగా జీవించాడు నారాయణ. దీవిలోని కొబ్బరి ఖర్జూరకాయలతో ఎగుమతి వ్యాపారం ప్రారంభించి అనతి కాలంలోనే లక్షలకు లక్షలు గడించాడు పోషయ్య. వెండి బొచ్చుతో బిచ్చమెత్తుకునేవాడివి, నిధి ఒళ్ళు బద్ధకం తప్ప పేదరికం నిస్సహాయత కాదు అంటూ అక్కడికి వచ్చేవారెవ్వరూ దమ్మిడి వేయకపోవడంతో మరో చోటు వెతుక్కున్నాడు రమణయ్య. ఈ కథ విన్న శిష్యులు గలగల నవ్వారు. అప్పుడు గురువు, చూసారా, ముగ్గురు వైభవాన్ని అడిగి ఉంటే దేవత తప్పక ఇచ్చి ఉండేది. కానీ ఎవరి ప్రాప్తాలను బట్టి వారి బుద్ధులు పనిచేశాయి, వాటిని బట్టి జీవితాలు మారాయి. కాబట్టి జీవితాలు మారాలంటే మొదట మన బుద్ధులు మారాలి. అప్పుడే ఎదురయ్యే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలం అన్నాడు. కథ సమాప్తం. పాపాయి ఏడుపు. అక్బర్ చక్రవర్తి అభిమానాన్ని పొందటానికి ఆస్థానంలోని పలువురు ఉద్యోగులు ప్రముఖులు ఆయన తరచూ పోటీపడి పొగుడుతూ ఉండేవారు. ఇది బీర్బల్కు వింతగా తోచి, వీళ్ళు రాజోద్యోగులా ఆయన పెంపుడు కుక్కలా అని ఆశ్చర్యపోయేవాడు. ఒకనాడా మాట ఉండబట్టలేక వాళ్ళెదుటే అనేశాడు. దాంతో ఆస్థానోద్యోగులకు కోపం వచ్చి, బీర్బల్ మమ్మల్ని అలా అన్నందుకు క్షమాపణ చెప్పు, లేదా ఆ మాటను ఉపసంహరించుకో అన్నారు. ఎందుకు అని అడిగాడు బీర్బల్. మేము కుక్కలు కాము గనుక అన్నారు రాజోద్యోగులు. అది నాకు తెలుసు కదా అన్నాడు బీర్బల్. మరి మమ్మల్ని కుక్కలతో పోలుస్తావెందుకు అని నిలదీశారు రాజోద్యోగులు. కుక్కలకు తోక ఉంది, మీకది లేదు. కుక్క యజమానిని చూడగానే తోకను ఆడిస్తుంది, మీరు రాజు కనిపించగానే తెగ పొగుడుతూ నాలుకను ఆడిస్తున్నారు. అదొక్కటే తేడా. ఆయన అసంబద్ధమైన విషయం చెప్పినా ఆహా ఓహో అని ఆకాశానికి ఎత్తారు ఎందుకు అని అడిగాడు బీర్బల్. అది మా ఇష్టం, దానిని పరిహసించటానికి నువ్వెవరు, మనుషులను కుక్కలంటావా అన్నారు ఉద్యోగులు మరింత కోపంగా. మీరందరూ మనుషులే కానీ వెన్నెముక మాత్రమే లేదు అన్నాడు బీర్బల్. ఏమిటి నువ్వు అంటున్నది అని అడిగారు వాళ్ళు. మీలో ధైర్యం లేదంటున్నాను. వాస్తవం గనక అది మీకు కటువుగా కనిపిస్తున్నది. నిజం నిప్పు లాంటిది కదా అన్నాడు బీర్బల్ చిన్నగా నవ్వుతూ. మా మాట సరే, మరి నువ్వు మాకన్నా మహాధైర్యశాలివా అని అడిగారు ఉద్యోగులు. అందులో సందేహం దేనికి? ఏం చేయమంటారో చెప్పండి, చేసి చూపిస్తాను అన్నాడు బీర్బల్. ముందే అనుమతి పొందకుండా రాజసభకు చక్రవర్తి వచ్చాక నువ్వు ఆలస్యంగా రాగలవా అని అడిగాడు ఒక ఉద్యోగి. రాజు కొలువు తీరే సభకు సభలోని వారు చక్రవర్తి కన్నా ముందుగానే రావాలన్న చట్టం అమల్లో ఉండేది. ఆలస్యంగా వచ్చినా, ముందే అనుమతి పొందకుండా రాకపోయినా వారిని చక్రవర్తి కఠినంగా శిక్షించేవాడు. ఆ సంగతి ఎరిగిన బీర్బల్ తను చేయబోయే పనికి పడనున్న శిక్షను తలుచుకుని ఒక్క క్షణం భయపడ్డాడు. కానీ భయపడితే సాధించేదేమీ ఉండదని గ్రహించి శిక్ష నుంచి తప్పించుకునే ఉపాయం ఏమిటా అని ఆలోచిస్తూ, సరే, రేపు చక్రవర్తి సభకు వచ్చేటప్పుడు నేను సభలో ఉండను, ముందు అనుమతి పొందకుండానే సభకు రాకుండా ఉండిపోతాను అన్నాడు. ఈ దెబ్బతో చక్రవర్తి వద్ద బీర్బల్కు ఉన్న పలుకుబడి కాస్త ఎగిరిపోగలదని సభలో వాళ్ళందరూ లోపల ఎంతగానో సంతోషించారు. మరునాడు చక్రవర్తి కొలువుకోవటానికి వచ్చేసరికి బీర్బల్ తప్ప తక్కిన వారందరూ తమ తమ ఆసనాల్లో కూర్చుని ఉన్నారు. చక్రవర్తి రాగానే అందరూ లేచి నిలబడి ఆయనకు వంగి నమస్కరించారు. సభను పరిశీలించి చూసిన చక్రవర్తి, బీర్బల్ ఎక్కడా, రాలేనని ఎవరితోనైనా కబురు చేశాడా అని అడిగాడు. లేదు ప్రభు అన్నాడు దానికి సంబంధించిన అధికారి. అనుమతి లేకుండా ఇంటి వద్ద కూర్చోవడానికి అతడికి ఎంత ధైర్యం, భటుణ్ణి పంపి వెంటనే రప్పించండి అన్నాడు చక్రవర్తి కోపంగా.
అధికారి ఆజ్ఞతో అక్కడి నుంచి వెళ్ళిన భటుడు గంటసేపు తర్వాత తిరిగి వచ్చి, పాపాయి ఏడు పాపగానే వస్తానని బీర్బల్ చెప్పమన్నాడు ప్రభు అన్నాడు. నా ఆజ్ఞనే ధిక్కరిస్తాడా? పాపాయి ఏడు పాపడం అంత కష్టమైన కార్యమా? బీర్బల్ను తెలివైనవాడని, ప్రతి సమస్యకు పరిష్కారం చూపగలడని భావించానే అన్నాడు అక్బర్ ఆవేశంతో. ఒక్క నిమిషం సభలో నిశ్శబ్దం అలుముకుంది. బీర్బల్ను ఉన్న పళానెక్కడికి తీసుకురండి, రానంటే కాళ్ళు చేతులు బంధించి మరీ లాక్కురండి అన్నాడు చక్రవర్తి. కొంతసేపటికి అక్కడికి వచ్చిన బీర్బల్ను చక్రవర్తి నఖశిఖ పర్యంతం తేరిపార చూశాడు. ప్రభువులు క్షమించాలి, మా 3 ఏళ్ల పాపాయి పొద్దుటి నుంచి ఒకటే ఏడుపు, అందుకే రాలేకపోయాను, ఇంకా ఏడుస్తూనే ఉంది అన్నాడు బీర్బల్. నీబోటి మేధావికి పాపాయిని సముదాయించటం అంత కష్టమైన పనా అని అడిగాడు అక్బర్ కాస్త వ్యంగ్యంగా. బీర్బల్ ఉచ్చులో పడ్డాడని సభలోని వాళ్ళందరూ ఒకరినొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకోసాగారు. అక్కడి పరిస్థితిని వివరిస్తే ప్రభువులకు నా సంకటి స్థితి అర్థమవుతుంది అన్నాడు బీర్బల్ కంఠస్వరం కాస్త తగ్గించి. చెప్పు మరి అన్నాడు అక్బర్ ఆదుర్దాగా. పాపాయి చెరుకు కావాలని ఏడవటం మొదలుపెట్టింది. చెరుకు గడ తెప్పించి ఇచ్చాను, అయినా ఏడవటం మానలేదు. ఇంకేం కావాలి అని అడిగాను. చెరుకు రసం కావాలన్నది. ఎంతో కష్టపడి చెరుకు రసం తీసి లోటాలో అందించాను. లోటాను నేలకేసి విసిరికొట్టి, ఆ రసాన్ని లోటాలోకి తీసివ్వు అంటూ మరింత గట్టిగా ఎడవసాగింది. కింద పారబోసిన చెరుకు రసాన్ని మళ్లీ లోటాలోకి నేనెలా తీసివ్వగలను ప్రభు? ఇంకా ఏడుస్తూనే ఉంది, అందుకే నేను సమయానికి సభకు రాలేకపోయాను అన్నాడు బీర్బల్ పశ్చాత్తాపంతో. పసిబిడ్డ ఏడుపు మానిపించలేని వాడివి నాకెలా సలహాదారుగా ఉండగలవు బీర్బల్ అన్నాడు అక్బర్ ఆశ్చర్యంగా. పిల్లల అల్లరి అలాంటిది ప్రభు. తమరెప్పుడైనా ఏడ్చే పిల్లలను నవ్వించటానికి ప్రయత్నించారా ప్రభు అని అడిగాడు బీర్బల్. లేదు అన్నాడు అక్బర్. ప్రయత్నించి చూస్తే మీకే తెలుస్తుంది ప్రభు అన్నాడు బీర్బల్. అదెంత పని? తీసుకురా ఆ పాపాయిని అన్నాడు అక్బర్. నేనే 3 ఏళ్ల పాపాయిగా ఏడుస్తాను, మీరు పెద్దవారుగా నన్ను నవ్వించండి చాలు అన్నాడు బీర్బల్. క్షణాల్లో నవ్వించగలను అన్నాడు అక్బర్ ధీమాగా. బీర్బల్ పసిబిడ్డలా నేలపై పడి కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుపు లంకించుకున్నాడు. అక్బర్ లేచి అతన్ని సమీపించి, ఏడవకు పాప, ఏడవకు, ఏం కావాలో చెప్పు అన్నాడు ఆప్యాయంగా. నాకు బంగారు ఉంగరం కావాలి అన్నాడు బీర్బల్ పసిబిడ్డ కంఠస్వరంతో. అక్బర్ వేలికి ఉన్న ఉంగరం తీసి బీర్బల్కి ఇచ్చాడు. దాన్ని తీసుకున్న బీర్బల్ మళ్లీ ఏడవటం మొదలుపెట్టాడు. ఉంగరం ఇచ్చాను కదా, ఇంకా ఎందుకు ఏడుస్తావు అన్నాడు అక్బర్. నాకు ఏనుగు కావాలి అన్నాడు బీర్బల్ ఏడుస్తూనే. అక్బర్ ఒక పిల్ల ఏనుగును తెప్పించాడు. అయినా బీర్బల్ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ ఏడుస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం కావాలి అని అడిగాడు అక్బర్ కాస్త విసుగ్గా. ఏనుగును ఆ ఉంగరం గుండా పోయేలా చేయాలి అంటూ బీర్బల్ మళ్లీ ఏడవసాగాడు. అసాధ్యం అన్నాడు అక్బర్ కోపంగా. కింద పోసిన చెరుకు రసాన్ని లోటాలో నింపడం కూడా అసాధ్యం ప్రభు అంటూ బీర్బల్ లేచి నిలబడ్డాడు చిన్నగా నవ్వుతూ. అక్బర్ చక్రవర్తి కూడా నవ్వుతూ, అవును బీర్బల్, పసిబిడ్డను ఓదార్చటం చాలా కష్టమైన పనే. నువ్వు రాకపోవడానికి కారణం ఇప్పుడు అర్థమయ్యింది అంటూ వెళ్ళి సింహాసనంలో కూర్చున్నాడు. తనను సవాలు చేసిన ఆస్థానోద్యోగులకేసి బీర్బల్ ఒకసారి చూశాడు. బీర్బల్ను ఇబ్బందికి గురి చేయాలనుకున్న వాళ్ళు సిగ్గుతో తలలు వంచుకున్నారు. కథ సమాప్తం. మీసాలయ్య గుండయ్య. కమల గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె తండ్రి రామయ్య ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఆయన కమలను తన కూతురిగా వారికి పరిచయం చేశాడు. రామయ్యతో మాట్లాడుతున్న వారు తండ్రి కొడుకులు. కొడుకును కమల 2 మాసాల క్రితం తన స్నేహితురాలి పెళ్లిలో చూసింది. అతను పెళ్లి కొడుకు స్నేహితుడు. పెళ్లి జరిగినంతసేపు చురుకుగా తిరిగాడు. అతని పేరు రవి. ఇంతలో రామయ్య లోపలికి వచ్చి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. ఆ అబ్బాయి నిన్ను ఎక్కడో చూసి ఇష్టపడ్డాడట. తండ్రిని తీసుకుని వచ్చాడు. కానీ తండ్రి కనీసం 10,000 కట్నం కావాలంటున్నాడు. మనం తోగలేం, వాళ్ళకింత పలహారం పెట్టి పంపించేద్దాం అన్నాడు కమలతో. కమల పరధ్యానంగా పలహారం తయారు చేసి వచ్చిన వారికి ఇచ్చింది. రవిని పెళ్లాడటానికి ఆమెకి ఇష్టంగానే ఉంది. కానీ 10,000 కట్నం ఎక్కడి నుంచి తెచ్చేటట్టు? రామయ్య వారితో తాను 10,000 కట్నం ఇచ్చుకోలేనని స్పష్టంగా చెప్పి ఆ తండ్రి కొడుకులను వీధి చివరి దాకా సాగనంపాడు.
కానీ ఆయన ఇంటికి తిరిగి వచ్చినాక వచ్చిన సంబంధం వదులుకోవటం అవివేకం అవుతుంది. ఈ సంబంధం నీకు నచ్చితే పెళ్లి చేస్తాను అన్నాడు కమలతో. మరి కట్నం మాటో అన్నది కమల. అదేదో నేను చూసుకుంటాలే, ఈ సంబంధం నీకు ఇష్టమని నీ మొహమే చెబుతోంది అన్నాడు రామయ్య. ఆయన అన్నంత పని చేశాడు. నిశ్చయతాంబూలాలు పుచ్చుకోవడము, 15 రోజుల్లో ముహూర్తం నిర్ణయించటము కూడా అయిపోయింది. కట్నం డబ్బు ఎలా ఏర్పాటవుతున్నది కమలకు అంతుపట్టలేదు. తండ్రిని అడిగితే కస్సుమన్నాడు. రాత్రికి పెళ్లి అనగా పెళ్లివారు తరలి వచ్చారు. కరణంగారి ఇల్లు పెళ్లివారి విడిది. కమలను అమ్మలక్కలు పెళ్లి కూతురుగా ముస్తాబు చేస్తూ ఉండగా, మా వాడి ఎన్నిక చూడాలి, పెళ్లి కూతురేది అంటూ ఒక మనిషి అక్కడికి వచ్చాడు. అతనికి పొడవైన మీసాలు, గిరజాల జుట్టు ఉంది. నా పేరు మీసాలయ్య, పెళ్లి కొడుకు తండ్రి లాంటి వాణ్ణి అన్నాడు మీసాలయ్య. కమల ఆయన పాదాలకు నమస్కారం చేసి ఆశీర్వాదం పొందింది. పెళ్లివారి తాలూకు పెద్ద అని తెలియగానే మేసాలయ్యకు ఫలహారం ఏర్పాటు చేసి రామయ్య చాలా మర్యాద చేశాడు. మేసాలయ్య ఫలహారం ముగించి తిన్నగా విడిదికి వెళ్ళి, మా అమ్మాయి ఎన్నిక చూడాలి, పెళ్లి కొడుకేడి? నా పేరు మేసాలయ్య, పెళ్లి కూతురు నా కూతురు లాంటిది అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి రాజయ్యతో. రాజయ్య మేసాలయ్యకు తన కొడుకు రవిని చూపించి, మీ పెద్ద మామగారు అంటూ రవికి పరిచయం చేశాడు. మేసాలయ్య రోజల్లా పెళ్లివారింటికి విడిదికి మధ్య తిరుగుతూ తగని హడావిడి చేశాడు. అతను ఎవరి తరపు మనిషి అయింది నిర్ధారణ చేసుకున్నవారు లేరు. ఆ సాయంకాలం విడిదిలో నలుగురి మధ్య మాట్లాడుతున్న రాజయ్యతో మేసాలయ్య, బావగారు ఒకసారి మీరు ఇలా వస్తారా, మీతో కట్నం విషయం మాట్లాడాలి అన్నాడు. కట్నం అనగానే రాజయ్య ఠక్కున లేచి వచ్చాడు. విడిది చాలా కోలాహలంగా ఉంది. రాజయ్య మేసాలయ్య లోపలి గదిలోకి తీసుకుపోయాడు. మా తమ్ముడు కట్నం డబ్బు అని మాట పూర్తి చేయకముందే మేసాలయ్యకు తీవ్రమైన దగ్గు తెర వచ్చింది. అతను దగ్గుతూనే మంచినీళ్లు కావాలని రాజయ్యకు సైగ చేశాడు. రాజయ్య యువతలికి వచ్చి చెంబుతో నీళ్లు సేకరించి మళ్లీ గబగబా గదిలోకి వెళ్ళాడు. మేసాలయ్య మంచినీళ్లు తాగి కొంచెం తేరుకుని, కట్నం డబ్బు ఇప్పుడే పట్టుకురమ్మంటారా అని మా తమ్ముడు అడగమంటున్నాడు అన్నాడు. పట్టుకురమ్మనండి అన్నాడు రాజయ్య ఆత్రంగా. మేసాలయ్య అక్కడి నుంచి పెళ్లివారింటికి వెళ్ళి నలుగురు మధ్య ఉన్న రామయ్యను, బావగారు ఇలా వస్తారా, ముఖ్యమైన విషయం అని పక్కకు పిలిచాడు. రామయ్య మేసాలయ్యను లోపలి గదిలోకి తీసుకువెళ్ళాడు. మరి కాసేపటికి రామయ్య, మంచినీళ్ళు అంటూ యువతలకి వచ్చి, మేసాలయ్య దగ్గుతేరతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు అని మంచినీళ్లతో మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. మరి కాసేపటికి మేసాలయ్య అందరూ చూస్తూ ఉండగా గదిలోంచి వచ్చి బయటికి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి గదిలో నుంచి రామయ్య వెర్రి కేక పెట్టడం వినిపించి అందరూ వెళ్ళారు. రామయ్య పెట్టె ముందు కూర్చుని పెట్టెలో ఉన్న గొడ్డలు అవి కంగారుగా యువతలకి లాగుతున్నాడు. కట్నం డబ్బు కనపడలేదు, 10,000 బియ్యంకుడు ఇప్పుడే పంపమన్నాడట మేసాలయ్య చెప్పి వెళ్ళాడు. మేసాలయ్య తప్ప ఈ గదిలోకి ఇంకెవ్వరూ రాలేదు. దగ్గు వంకన నన్ను బయటికి పంపి డబ్బు కాజేశాడు దొంగ, పట్టుకోండి అంటూ రామయ్య కేకలు పెట్టాడు. ఇంతలో రాజయ్య కేకలు పెడుతూ వచ్చాడు. ఆ మేసాలయ్య ఎక్కడా? నా సొమ్ము 5,000 కాజేశాడు. దగ్గు నటించి నన్ను అవతలకు పంపించి కొంప తీశాడు. మేసాలయ్య నా 10,000 కాజేశాడు అని రామయ్య అరిచాడు. మేసాలయ్య నా 5,000 కాజేశాడు అని రాజయ్య అరిచాడు. అప్పుడు గాని మేసాలయ్య ఎవరి తాలూకు మనిషి అన్న ప్రశ్న రాలేదు. తీరా విచారిస్తే అతను ఎవరి మనిషి కాడు. రవి తన తండ్రిని పక్కకు పిలిచి, కట్నం గొడవ వద్దంటే విన్నావు కావు, ఎంత రభస జరిగిందో చూడు. నీకున్న డబ్బు గ్రహించి ఆ మేసాలవాడు నిన్ను కట్నం పేరుతో గదిలోకి తీసుకుపోయి 5,000 కాజేశాడు. ఇంకా నయ్యం, అడుగున ఉన్న 25,000 నగలు వాడి కంట పడలేదు. ఇప్పటికే మనం నవ్వుల పాలైపోయాం, కట్నం మాట ఎత్తకు అన్నాడు. ఇంతలో ఎవరో ముహూర్తం సమీపిస్తుంది అనడంతో నలుగురు రవిని పెళ్లిపేటల మీద కూర్చోబెట్టేశారు. పెళ్ళైన మర్నాడు పెళ్లివారు జట్కా బళ్ళ మీద బయలుదేరారు. బండిలో కమల రవితో, ఆ మేసాలయ్య ఎంత పని చేశాడు, మా నాన్న డబ్బే కాక మామగారి డబ్బు కూడా పోవటం బాధగా ఉంది అన్నది. రవి నవ్వి, ఏ డబ్బు పోలేదు, అదంతా నేను మీ నాన్న ఆలోచించి వేసిన పథకమే. మా నాన్న డబ్బు మనిషి, కట్నం లేనిదే పెళ్లి జరగదని ఖచ్చితంగా చెప్పేశాడు. మీ నాన్న మమ్మల్ని సాగనంపుతూ వచ్చినప్పుడు మా నాన్న బండివాడితో బేరమాడుతూ ఉండగా మీ నాన్నను పక్కకు పిలిచి ఈ ఉపాయం చెప్పాను. ఆయన ఒకంతట ఒప్పుకోలేదనుకో,
మేసాలయ్య నాకు తెలిసిన వాడే. అతను తన కూతురు పెళ్లి కోసం అప్పడిగితే మా నాన్న ఇవ్వలేదు. నేను ముందే పెట్టెలో నుంచి 5,000 తీసి రహస్యంగా మేసాలయ్యకు ఇచ్చేశాను. మేసాలయ్య తన మీద అందరికీ అనుమానం కలగడానికే డబ్బు తెచ్చిపెట్టుకున్నాడు. మీ నాన్న దగ్గర కట్నం డబ్బులు ఎక్కడుంది? తన 5,000 పోవడంతో మా నాన్న కట్నం డబ్బు కూడా పోయే ఉంటుందని నమ్మేశాడు అన్నాడు. మీరెంత మంచివారు, కట్నం లేకుండా నన్ను చేసుకున్నారు. కానీ పాపం మేసాలయ్య లోకం దృష్టిలో దొంగై కూర్చున్నాడే అన్నది కమల. మేసాలయ్య వెర్రివాడు కాదు, అతని పేరు గుండయ్య. ఆ మేసాలు జులపాలు పెట్టుడివి. ఎంత చెడ్డ నాటకాల్లో వేషాలు వేసేవాడు కావటాన గొంతు కూడా మార్చాడు. తన కొడుకు ఉద్యోగం రాగానే 5,000 ఇచ్చేస్తాడు అన్నాడు రవి. కథ సమాప్తం. బేతాళ కథ. కష్టమైన పని. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, తలపెట్టిన కార్యం ఎన్ని కష్టాలకైనా ఓర్చి సాధించి తీరాలన్న నీ పట్టుదల ప్రశంసనీయమైనదే. కానీ నువ్వు చేపట్టిన కార్యం నీ కోసమా లేక కపటవర్తనులైన మరెవరి కోసమా అన్నది నాకు తెలియదు. సమర్థులు తెలివైన వారు కూడా ఒక్కొక్కసారి కపట స్వభావుల మాయమాటలు నమ్మి మోసపోతూ ఉంటారు. ప్రతిభా సంపన్నులైన 2 యువకులను జనవంద్యుడనే ఒక తపస్వి మాయమాటలతో వంచిన కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. రాముడు పండితుడు, భీముడు మల్లవీరుడు, సోముడు జల విన్యాసాల్లో ఉద్దండు. ఈ 3 యువకులు తమ విద్యలను ప్రదర్శించడానికి వెళ్ళినప్పుడు వ్రజపురంలో కలుసుకుని మిత్రులయ్యారు. ఆ గ్రామస్తులు వారి ప్రతిభకు మెచ్చి గ్రామంలో ఉచిత భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. కానీ కొన్నాళ్లకు వ్రజపురంలో వానలు కురవక కరువు వచ్చింది. 3 మిత్రులు కాయ కష్టం చేయడం ఇష్టం లేక వేరే ఊరు వెతుక్కుంటూ వెళ్లి శ్రీనగరం చేరారు. అక్కడ ఒకరోజు ఆశ్రయం కోసం బసవయ్య అనే భాగ్యవంతుడి ఇంటి వద్దకు వెళ్లారు. ఆ సమయానికి బసవయ్య ఇంట్లో జనవంద్యుడనే తపస్వి ఉన్నాడు. బసవయ్య ఆతిథ్యానికి సంతృప్తుడై, వచ్చే ఏడాదికి నీ కోడలికి 12 కొడుకు పుడతాడు అని దీవించాడు ఆయన. ఆ మాట విని బసవయ్య ముఖం చిన్నపోయింది. ఆయన భార్య విమలమ్మ, స్వామి, మాకు సంతానం లేదు. మీ దీవెనతో మాకు కొడుకు పుట్టినా వాడి పెళ్లి 20 ఏళ్ల తర్వాత కదా అని బాధపడింది. జనవంద్యుడు క్షణంపాటు కళ్ళు మూసి తెరిచి, నేనలా దీవించటం దైవ సంకల్పం. ఒక యోగ్యుడైన యువకుణ్ణి దత్తత చేసుకుని పెళ్లి జరిపించండి. ఏడాదిలో మీ కోడలు మనవడినెత్తుకుంటుంది అన్నాడు. బసవయ్య వెంటనే, దత్తత చేసుకోవాలని మేము అనుకున్నాం, కానీ యోగ్యుడెవరో తెలుసుకునేదెలా అన్నాడు. అప్పుడే రాముడు, భీముడు, సోముడు ఆ ఇంటి తలుపు తట్టారు. వాళ్ళు తమ గురించి చెప్పేలోగా జనవంద్యుడు ఒక్కొక్కరిని పేర్లతో పిలిచి, ఉన్న ఊళ్ళో కరువొచ్చి కాయ కష్టం చేయటం ఇష్టం లేక మీ ప్రతిభను తగ్గ పని వెతుక్కుంటూ వచ్చారు, అవునా అన్నాడు. 3 మిత్రులు తెల్లబోయి, తమరు మహానుభావులు, మీ దర్శనం మా అదృష్టం. మా గురించి అన్నీ తెలిసిన తమరే మాకు తరుణోపాయం చూపాలి అంటూ ఆయనకు నమస్కరించారు. జనవంద్యుడు వారితో, భాగ్యవంతుడైన ఈ బసవయ్యకు సంతానం లేదు. దశరథ పర్వతం మీది వశిష్ఠ వృక్షానికి కాసిన పుత్రకామేష్టి ఫలం తింటే ఇతని భార్య సంతానవతి అవుతుంది. అయితే ఆ పర్వతం పశ్చిమ దిశలో లేదు. తక్కిన 3 దిశలలో ఎక్కడున్నది నాకు తెలియదు. మీరు 3 దిక్కులకు వెళ్ళి ఆ ఫలాన్ని అన్వేషించండి. ఫలం తెచ్చిన వారికి బసవయ్య ఆస్తిలో సగం ఇస్తాడు. 2 మాసాల్లో ఫలం ఎవరికీ దొరక్కపోతే ఫలాన్వేషణలో అందరికంటే ఎక్కువ కష్టపడ్డవాణ్ణి ఆయన దత్తత చేసుకుంటాడు. ఫలాన్వేషణలో 3కి ఉపాధి లభిస్తుంది అన్నాడు. మిత్రులు 3 ఫలాన్వేషణలో తలో దిక్కుకు బయలుదేరారు. ఉత్తరం వైపు వెళ్లిన రాముడు దశరథ పర్వతం గురించి వాకపు చేస్తూ వంచనుడనే భూస్వామి వద్దకు వెళ్ళాడు. ఆయన అతడి ప్రయాణం గురించి విని, దశరథ పర్వతం వివరాలు నిజాయితీపరులకు, తెలివైన వాళ్లకు మాత్రమే చెప్పాలని నియమం. నువ్వు 6 వారాలు నేను చెప్పిన పని చెప్పినట్టు చేసి నమ్మకస్తున్నని నిరూపించుకో. తర్వాత నువ్వు తెలివైన వాడు అనిపిస్తే ఆ పర్వతం వివరాలు చెబుతాను అన్నాడు. ఆ మాట నమ్మిన రాముడు సరేనని ఆయన వద్ద పనిలో చేరాడు. వంచనుడు అతని చేత రోజు పెరడంతా ఊడిపించేవాడు, నీళ్లు తోడించేవాడు, కట్టెలు కొట్టించేవాడు.
అవేవి తనకు ఇష్టం లేకపోయినా కార్యసాధన కోసం 6 వారాలు గొడ్డు చాకరీ చేశాడు రాముడు. ఆ తర్వాత పర్వతం ఆచూకీ చెప్పమంటే 6 వారాల్లో నమ్మకస్తున్నని రుజువు చేశావు. కానీ ఇప్పుడు దశరథ పర్వతం వివరాలు చెబితే వెంటనే వెళ్ళిపోగలవు. మరి ఎంత నమ్మకస్తుడైన పనివాణ్ణి వదులుకుంటానా? ఆ మాత్రం గ్రహించలేని నీ తెలివేం తెలివి? నీకు దశరథ పర్వతం వివరాలు తెలుసుకునే అర్హత లేదు అన్నాడు వంచనుడు. ఆయనకు పర్వతం గురించి ఏమీ తెలియదని తాను మోసపోయానని గ్రహించిన రాముడు ఉస్సురుమంటూ శ్రీనగరానికి తిరుగు ప్రయాణమయ్యాడు. దక్షిణం వైపు వెళ్లిన భీముడు విచిత్రపురం అనే గ్రామం చేరుకుని తన మల్ల విద్యను ప్రదర్శించాడు. సంతోషించి గ్రామస్తులతన్ని అక్కడే స్థిరపడమన్నారు. ప్రస్తుతం తను వచ్చిన కార్యం గురించి చెప్పి భీముడు అందుకు తిరస్కరించాడు. దానిని విన్న శిలాద్రుడనేవాడు, మా గ్రామానికి కొంత దూరంలో దుర్గమమైన పర్వత శ్రేణి ఉన్నది. నేనొక పర్వతారోహకుణ్ణి. ఆ పర్వతాల విశేషాలు తెలుసుకునేందుకు నీలాంటి బలశాలి తోడు కోసం చూస్తున్నాను. నువ్వు సరేనంటే బయలుదేరుదాం. వాటి మధ్యలో దశరథ పర్వతం ఉండవచ్చు అన్నాడు. అది తనకు నచ్చినది వీలైనది కావడంతో అందుకు భీముడు సరేనన్నాడు. మరునాడే ఇద్దరూ కలిసి పర్వత శ్రేణికేసి బయలుదేరారు. ఆ దారి దుర్గమము ప్రమాదకరము అయినది. ఎగుడు దిగుడు దారి, క్రూర మృగాల బెడద, విషసర్పాల బెడద కూడా ఎక్కువే. ఆహార సంపాదనకు కష్టపడేవారు. ఇలా 6 వారాలు కష్టపడి యాత్ర ముగించి తిరుగు ప్రయాణం అయ్యారు. విచిత్రపుర గ్రామస్తులు వారికి ఘన సన్మానం చేశారు. దశరథ పర్వతం జాడ తెలియకపోయినా తను బాగానే కష్టపడ్డానన్న తృప్తితో భీముడు శ్రీనగరానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. ఇక తూర్పు దిశగా వెళ్లిన సోముడు మకరావళి నదీ తీరాన ఉన్న జలపురం చేరుకుని జల విన్యాసాలతో గ్రామస్తుల్ని రంజింపచేశాడు. సంతోషించిన గ్రామస్తులు అతన్ని అక్కడే స్థిరపడమంటే ప్రస్తుత పరిస్థితిని చెప్పి తిరస్కరించాడు. అప్పుడు అతడి కథ విన్న మకరుడనేవాడు, ఈ నదిలో 2 వారాలు ప్రయాణం చేస్తే మొసళ్ల ద్వీపం చేరుకోవచ్చు. ఆ ద్వీపంలో దశరథ పర్వతం ఉండవచ్చు. కానీ నది మధ్యలో మొసళ్ళు ఎక్కువ. వాటి భయంతో ఇంతవరకు ఎవ్వరూ ఆ ద్వీపం చేరే సాహసం చేయలేదు. నేనొక నావికుణ్ణి. ఆ ద్వీపం విశేషాలు తెలుసుకోవడానికి నీ వంటి జల నిపుణుడికి తోడు కోసం చూస్తున్నాను. నువ్వు సరేనంటే బయలుదేరుదాం అన్నాడు. సోముడు సమ్మతించడంతో వాళ్ళిద్దరూ మకర ద్వీపం కేసి పడవలో ప్రయాణమయ్యారు. 2 రోజుల ప్రయాణం తర్వాత నదిలో మొసళ్ల బెడద మొదలయ్యింది. సోముడు జలచరాలను మించిన జల విన్యాసాలు చేసి మొసళ్లను బెదరగొట్టి తరిమాడు. అలా 2 వారాలు ప్రయాణం చేశాక వాళ్ళు మొసళ్ల ద్వీపం చేరుకున్నారు. వెంటనే అక్కడున్న కొందరు వాళ్లను చుట్టుముట్టి తమ రాజు మొసలన్న వద్దకు తీసుకువెళ్లారు. మొసలన్న వారి కథ విని, మా దేవత మొసలమ్మ. మొసళ్ల కొలను మధ్యలో ఆమె విగ్రహం ఉంది. ఆమె తనకు నరబలి కావాలనిపించినప్పుడు పరదేశీయుల్ని ప్రేరేపించి ఇక్కడికి రప్పించుకుంటుంది. మీరు అలా వచ్చిన వారే. మిమ్మల్ని మొసళ్ల కొలంలో వేస్తాం. మా దేవత మొసలి రూపంలో వచ్చి మిమ్మల్ని ఆహారంగా స్వీకరిస్తుంది అన్నాడు. సోముడు ఆ మాటలు విని, నాది ఒక్కటే విన్నపం. తమరు నన్ను ముందు మొసళ్ల కొలంలో వేయించండి. దేవత నన్ను కరుణిస్తే కొలను మధ్యలో ఉన్న విగ్రహానికి సాష్టాంగపడి వస్తాను. ఒకవేళ నేను మొసలమ్మకు ఆహారమైతే నా మిత్రుణ్ణి కూడా కొలంలో వేయించండి అన్నాడు. ఆ మాటకు మొసలన్న మనసులో నవ్వుకుని దగ్గరుండి సోముణ్ణి మొసళ్ళ కొలంలో వేయించాడు. ఆ వెంటనే ఒక పెద్ద మొసలి పెద్దగా నోరు తెరిచి అతడి మీదికి వచ్చింది. సోముడు పలు రకాల జల విన్యాసాలు చేసి ఆ మొసలిని తరిమేసి కొలను మధ్యకు చేరి అక్కడున్న మొసలమ్మ విగ్రహానికి సాష్టాంగపడి తిరిగి వచ్చాడు. ఆ దృశ్యం చూసిన మొసలన్న, మీకు మా దేవత దీవెనలున్నాయి. మీకు అతిథి మర్యాదలు చేసి పంపడం నా విధి. మీకు ఇష్టమైనన్ని రోజులుండి దశరథ పర్వతం గురించి వెతకండి అన్నాడు. 2 వారాలు అన్వేషించాక ఆ దీవిలో దశరథ పర్వతం లేదని తేలింది. బాగానే కష్టపడ్డానన్న తృప్తితో సోముడు శ్రీనగరానికి తిరుగు ప్రయాణం అయ్యాడు. 2 మాసాల గడువు పూర్తయ్యేసరికి వాళ్ళు ముగ్గురు శ్రీనగరంలో బసవయ్య ఇంటికి వచ్చారు. అప్పుడక్కడ జనవంద్యుడు కూడా ఉన్నాడు. ఆయన వారి అనుభవాలు విని, నేను చెప్పినట్టే ఫలాన్వేషణ కారణంగా మీకు ఉపాధి కల్పించే ప్రాంతాలు దొరికాయి. మీలో భీముడు విచిత్రపురం, సోముడు జలపురం వెళ్ళి హాయిగా జీవించండి. మీ అందరిలోకి చాలా కష్టమైన పని చేసినప్పటికీ వేరెక్కడా ఉపాధి లభించని రాముణ్ణి బసవయ్య దత్తత చేసుకుంటాడు అన్నాడు.
ఇది వింటూనే భీముడు సోముడు కలవరపడి ఒక్క క్షణం దిగ్భ్రాంతి చెందారు. తర్వాత తేరుకుని జనవంద్యుడికి శిరసు వంచి నమస్కరించి సెలవు తీసుకున్నారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, తమను బసవయ్య దత్తత చేసుకోవాలన్న కోరిక కారణంగానే భీముడు సోముడు దశరథ పర్వతం కోసం ఎంతో కష్టపడ్డారు. ఎక్కువ కష్టపడ్డవాడినే బసవయ్య దత్తత చేసుకోగలడని కూడా జనవంద్యుడు చెప్పాడు. సంతాన ఫలాన్వేషణలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కష్టపడ్డది వాళ్ళిద్దరూ. జనవంద్యుడు ఆ ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేయడానికి బదులు తెలివి తక్కువగా వంచనుడి వలలో పడి కొన్నాళ్లు బండ చాకిరీ చేసి తిరిగి వచ్చిన రాముణ్ణి ఎక్కువ కష్టపడ్డాడని చెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? రాముడి పట్ల ఆయన పక్షపాత వైఖరికి ఇది నిదర్శనం కాక మరేమిటి? నా సందేహాలకు సమాధానం తెలిసి చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రాముడు వంచనుడి వలలో పడ్డది సంతాన ఫలాన్వేషణ కోసం. అందుకని అతడు తనకు ఏమాత్రం ఇష్టం లేని అలవాటు లేని కాయ కష్టానికి సిద్ధపడ్డాడు. తక్కిన ఇద్దరు ఫలాన్వేషణ విషయం అనుమానమైన కష్టమైన పనులు చేయడానికి ప్రాముఖ్యతనిచ్చారు. వాళ్ళు చేసినవి కష్టమైన పనులే, కానీ వారికవి ఇష్టమైనవి, పేరు తెచ్చేవి, వాళ్ళ సామర్థ్యాన్ని నిరూపించేవి. ఇష్టముంటే ఎంత కష్టమైన పనైనా సులభమే, ఇష్టం లేకుంటే ఎంత సులభమైన పని కష్టమే. ఆ విధంగా కష్టమైన పని చేసిన వాడు రాముడు. అందుకే జనవంద్యుడు అతన్ని ఎంపిక చేశాడు. ఇందులో ఎలాంటి పక్షపాతమూ లేదు. పైగా ఇద్దరి శ్రమ వృధా కాలేదు, ఉపాధికి దారి చూపాయి. మొదట ఆశ్చర్యపోయినప్పటికీ తర్వాత దీనిని గ్రహించటం వల్లే తపస్వికి కృతజ్ఞతతో శిరస్సు వంచి నమస్కరించారు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ కంచికి మనమింటికి.